ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పథకం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామంటూ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా అన్నారనమాట. అయితే ఇప్పుడు 7 నెలలు గడుస్తుంది, అయినప్పటికీ దీన్ని ఊసే ఎత్తట్లేదు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంకలన కూటమి ప్రభుత్వం ఇదంతా. అయితే ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయింది. ఇప్పుడు మరో తేదీ బయటకు వచ్చింది. సంక్రాంతి పండుగ నాడు ఈ పథకాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. అయితే త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని కూడా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమల్లోకి కట్టుబడి ఉన్నామని, అంటే ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈ దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మరో అడుగుకి ఇంకొక అడుగుకి ముందు వేసింది. ఉచిత బస్సు పథకం అమలు గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని అనేది ఏర్పాటు చేసింది. మొత్తం 3 మంత్రులు ఇందులో సభ్యులుగా అయితే ఉన్నారు. రవాణా శాఖ, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ అలాగే హోం మంత్రులతో కలిసి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి సమన్వయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న రాష్ట్రంలో పర్యటించి దీనిపై సమగ్ర నివేదికను అందజేయడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం ఆల్రెడీ ఇంతకు ముందు అమల్లో ఉంది. ఎలాంటి కమిటీలు, అధ్యయనాలు లేకుండానే మహిళల సంక్షేమాన్ని, ఎన్నికల్లోకి ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని దీనిపై అమలు చేసింది. ఎప్పటి నుంచి ఏపీలో ఈ పథకం పెడతారా అనేది ఇంకా మహిళలు చూడాల్సి ఉంది. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PSR న్యూస్.